ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉంటుంది మరి, కానీ ఆయనకి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అది లోటస్ పాండ్లో ఈ అనంతబాబు గారిని దాచారా, తాడేపల్లి ప్యాలెస్లో ఈయన్ని దాచారా, కడప ప్యాలెస్లో దాచారా, లేదా పులివెందుల ప్యాలెస్లో దాచారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే రిక్వెస్ట్ లాంటి హెచ్చరిక ఏంటంటే, మర్యాదగా ఒక 2 రోజుల్లో నేరం చేసిన వ్యక్తిని అనంతబాబు అనే ఆయన్ని చట్టానికి అప్పగించండి. మీరు ఆయన కనుక చట్టానికి అప్పగించకపోతే మేము 2 రోజుల కన్నా ఎక్కువ సహించలేం. ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు గతం నుంచి దళితులకు మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితులను చంపారో వాళ్ళకి మీరు నజరాలను ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం, వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు. నేను మర్యాదగా చెప్తున్నాం, మీరు చూసే ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో ఒకసారి దళితులందరూ గర్జించారు. ఆ రోజు ఆత్మీయ సమ్మేళనమే. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దళితుల గర్జనని చూడబోతుంది. అనంతబాబు నేరం చేశాడు, అది ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆ రోజు ఆయన అరెస్ట్ చేయనివ్వకుండా స్థానిక కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దాచిపెట్టారట. అప్పుడు కూడా వార్త తలచెల్లైంది. ఆ రోజు కనుక ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొండబాబు గారు లేకపోయి ఉండుంటే ఈ రోజున అసలు ఈ హత్య విషయం బయటకే తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు. యాక్సిడెంట్ అని క్లోజ్ చేద్దరు. ఆ రోజున ఎప్పుడైతే కొండబాబు గారు అడ్డుపడి ఈ విషయాన్ని బయట తీసుకొచ్చారో ఆ వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద వారు స్పందించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం వల్ల 4 రోజులకు 5 రోజులకు తూతూ మంత్రంగా అయినా అరెస్ట్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనంతబాబు అనే అతను మర్డర్ చేశాడండి, నేరం చేశాడు. అతను చేసింది ఒక నేరమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నేరాలు చేశారు తెలుసండి? ఫస్ట్ ఈ నేరస్తుడైన అనంతబాబుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయటం ఒక నేరం. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయకుండా అది యాక్సిడెంట్ అని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు, అది మరొక నేరం. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చూపించినట్టు చూపించి ఆయన నేర చరిత్రను దాచేసి ఈయన మీద రౌడీ షీట్ లేదు, పాత కేసులు లేవు, ఈయనకి మీరు బెయిల్ ఇవ్వచ్చు అని ఇది వైసీపీ గవర్నమెంట్ నుంచి కోర్టులో అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత లేదు, ఆయనకి మీరు కనుక బెయిల్ ఇస్తే మా గవర్నమెంట్కి ఏ విధమైన ఆక్షేపణ లేదు, మేము అంగీకరిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టులో ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతనితో ఒక అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. అనంతబాబు ఒక నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నేరాలు చేయడానికి ఏమంటే మీకు మేము దళితులు చేసిన అన్యాయం ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు? మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా దళితులే కదా మీకు ఓట్ బ్యాంక్గా ఉండి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. తర్వాత మీరు పోటీ పెట్టిన 67 సీట్లకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం, మా ప్రాణాలు కూడా అటుపెట్టి పనిచేసాం. మొన్న 19లో కూడా మీకోసమే కదా మేము పనిచేసాం. 19లో మీరు గెలిచినప్పుడు మీకోసం పనిచేసిన వాళ్ళు మేము కూడా, నాతో సహా. కానీ గెలిచిన తర్వాత ఏం పాపం చేసామండి? మొట్టమొదట డాక్టర్ సుధాకర్ గారు, ఎస్సీ మాదిగా డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించారు. ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక అతన్ని అమెరికాలో ఒక పోలీస్ ఆయన అలా తొక్కి పెడితే ఆయన ఊపిరాడికి చచ్చిపోతే ఆ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే స్థాయి ఉద్యమం జరిగింది, అట్టుడికిపోయింది అమెరికా. అలాంటిది రాష్ట్రంలో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ని ఎంతమందిని తయారు చేశారు జగన్ గారు? మీరు ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఓ చీరాల కిరణ్ కుమార్, ఒక అచ్చన్న, ఒక ఈ సుబ్రహ్మణ్యం, అక్కడేమో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసి ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టి ఏం పాపం చేశామేమో అడుగుతున్నాను. మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ కుటుంబం కోసం ఓట్ బ్యాంకుగా ఉండటం, అదేనా మేము చేసిన పాపం?
మమ్మల్ని ఎవరైతే కొడితే వాళ్ళని దాస్తారా? మమ్మల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? నేరం చేసినోడిని అతనే ఒప్పుకున్నాడు. అనంతబాబు ఒప్పుకునే నేరం చేశానని జైలుకి పోయాడు. ఆ జైల్లోని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీరు ఊరేగింపుల్లో తీసుకొస్తారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సమాజం మీద ఇంత కక్ష ఎందుకు? ఏం పాపం చేశాం మేము? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలగరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోలు చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్కి ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటుంది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు. ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోజనీ కంటే కాదు నన్నే అన్నాడు, భోజనీ కంటే పలానా తిట్టు మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదంలాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి. చంపేసి ఆ శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు? మీరు ఆ నేరస్తులను ఎలా వెనకేసుకొస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా పథకాలు రద్దు చేస్తే సర్లే పోన్లే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతోనే మేము బతికామా, ఎప్పుడు మా కష్టాన్ని నమ్ముకుని బతికాం కదా అని సర్దుకున్నాం. మీరు అంబేద్కర్ గారి పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటే విదేశీ విద్యకి సర్లే కొంతమందిని మనం ఏదో ఒప్పుకుని వాయించిన పెళ్ళి తప్పదు కదా, సరే పోన్లే అనుకున్నాం. అండి మా పిల్లల్ని చంపేస్తూ ఉంటే దళితుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తే మీరు ఆ చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కాపాడుకుంటూ వస్తారా? ఇది మీరు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ వెనకాతలో ఉన్న మాలాంటి ఓట్ బ్యాంక్ అంతా మిమ్మల్ని ఓడించి 151 నుంచి 11లో కూర్చోబెట్టక కూడా మీరు ఇక మేము నేరస్తులు తరిపే ఉన్నాను నేనని మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఏం పాపం చేస్తాం మేము? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ నాన్నగారికి మీ ప్రత్యర్థుల్ని నరికే కత్తుల్లా పనిచేసాం మేము. కానీ మీ చేతిలో ఉన్న కత్తి మీకే తిరగబడితే అది ఎలా ఉంటుందో 2 రోజుల్లో చూపిస్తాం. మర్యాదగా గనక ఆ నేరం చేశానని ఒప్పుకున్న వ్యక్తిని మీరు చట్టానికి అప్పగించకుండా మీ తాడేపల్లి ప్యాలెస్లోనో మీ బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్లోనో దాచితే గనక దానికి మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోజున మొన్న 24లో చూశారు, మరి రేపు 29లో మీరు కనీసం ఓటు అడగడానికి దళిత కాలనీకి రావాలంటే తల వంచి దళిత సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప కనీసం ఓటు కూడా అడగనివ్వరు.